మన ఏపీ హైకోర్టు ఇంకా జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో భాగంగా మనం ఇంగ్లీష్ సెక్షన్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ని డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. ఈ ప్రాసెస్లో మనం లాస్ట్ క్లాస్లో ఎర్రర్ స్పాటింగ్ లేదా సెంటెన్స్ కరెక్షన్ గురించి డీటెయిల్గా అనాలిసిస్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. అసలు వాట్ ఆర్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే వీటిని తెలుగులో జాతీయాలు అంటాం. జాతీయాలు అంటే ఒక చిన్న వర్డ్ లేదా ఒక చిన్న సెంటెన్స్. దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే మనం చెప్పదలుచుకున్న విషయాన్ని ఎగ్జాజరేట్ చేసి చెప్పడానికి, అంటే అతిశయోక్తులు జోడించి చెప్పడానికి యూజ్ చేస్తాం అనమాట. ఈ జాతీయాల పదాల అర్థాన్ని ఉన్నట్లుగా మనం పరిశీలించామనుకోండి నెగిటివ్ మీనింగ్ వస్తుంది. ఓకే, కాకపోతే మనం కన్వే చేయాలనుకున్న మీనింగ్ వేరే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాడి చేతికి ఎముక లేదు అన్నా అనుకోండి నేను, దాని లిటరల్ మీనింగ్ ఏంటి? అసలు వాడి చేతిలో బోన్ లేదు, స్కిన్ ఎలాడుతుందని కాదు కదా, వాడు ధారాళంగా దానాలు ఇవి బాగా ఇస్తాడని దాని మీనింగ్. ఓకే, సో అదేవిధంగా నీళ్ళు వేసుకోవడం, బియ్యం నిండుకోవడం, అరికాలం అంటే నెత్తికెక్కడం, పప్పులో కాలేయడం, ఇలా మనకి చాలా జాతీయాలు ఉన్నాయి. మనం చిన్నప్పటి నుంచి యూజ్ చేస్తున్నాం, మనకి బై బర్త్ తెలుగు లాంగ్వేజ్ మదర్ టంగ్ కాబట్టి మనకి ఏ జాతీయం ఎప్పుడు యూజ్ చేయాలో క్లియర్గా తెలుసు. అదే కాకుండా బయట నుంచి ఏ ఫారినరో లేదంటే ఏ నార్త్ ఇండియనో వచ్చాడు అనుకోండి, వాడు పప్పులో కాలేయడం అంటే వాడు ఏమని అర్థం చేసుకుంటాడు? ఓన్లీ లిటరల్ నాలెడ్జ్ ఉంటే వాడికి. ఓకే, సో కాన్సెప్ట్ అర్థమవుతుంది కదా. సో వీటిని మనం జాతీయాలు అంటాం అనమాట. అసలు ఈ జాతీయాలను ఎందుకు నేర్చుకోవాలంటే, తెలుగు అనే కాదు ఏ లాంగ్వేజ్ అయినా సరే ఈ జాతీయాలు నేర్చుకుంటే మనం మాట్లాడే భాష చాలా న్యాచురల్గా ఉంటుంది. ఓకే, సో మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకుందాం అనుకున్నా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామర్ నేర్చుకోవాలి. గ్రామర్ ప్రాపర్గా వచ్చిన తర్వాత మీరు మాట్లాడడానికి రెడీగానే ఉంటారు. కాకపోతే మీ భాష ఇంకా న్యాచురల్గా ఉండాలంటే మీరు ఏం నేర్చుకోవాల్సి ఉంటుందంటే ఈ జాతీయాలు. ఓకే, సో అలానే ఇంగ్లీష్లో జాతీయాలను ఏమంటాం అంటే మనం ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటాం. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదా మీకు వాట్ ఈజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే ఏంటంటే, ఇవి నేర్చుకోవడం ద్వారా మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంకా ప్రాపర్గా ఫ్లూయెంట్గా న్యాచురల్గా ఉంటుంది. ఓకే, అందుకని వీటిని నేర్చుకుంటాం. సో నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అని ఒక టాపిక్ ఉంది. ఓకే, ఈ టాపిక్ మీద అట్లీస్ట్ 2 to 4 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే, వాడు ఏదో ఒక సెంటెన్స్ ఇచ్చేస్తాడు, లేదంటే ఈ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఏదో ఒకటి ఇస్తాడు, దానికి దీని రిలేటెడ్గా ఆప్షన్స్ ఇస్తాడు, 4 or 5 ఆప్షన్స్. ఓకే, ఒక నన్ ఆఫ్ ది అబవ్ ఉంటుంది. ఓకే, సో ఈ ఆప్షన్స్లో మనం ఇచ్చిన ఇడియమ్ అండ్ ఫ్రేజెస్కి రిలేటెడ్గా ఉన్నది ఏదో మనం గుర్తించాల్సి ఉంటుంది అనమాట, జత చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఒక ఇడియం ఇచ్చాడు అనుకోండి, జాతీయం తెలుగులో తీసుకుందాం. తేనె పూసిన కత్తి అని ఒక జాతీయం ఇచ్చాడు అనుకోండి, దానికి కింద రకరకాల ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఏం ఆప్షన్స్ అంటే, ఒక బ్యాడ్ గా మంచిగా బిహేవ్ చేయడం కానీ, లేదంటే మంచి అబ్బాయి బ్యాడ్గా బిహేవ్ చేయడం కానీ, లేదంటే చిన్నపిల్లల మనస్తత్వం అని, లేదంటే బాగా ఏమంటారు సిగ్గుపడే మనస్తత్వం అని కానీ. సో ఇలా ఆప్షన్స్ ఇచ్చాడు. సో తేనె పూసిన కత్తి అంటే మనకి మైండ్లో ఏది స్ట్రైక్ అవుతుందంటే, వాడు మంచిగా మాట్లాడుతూనే వెనకాల గోతులు తీసే రకం అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఓకే, సో ఆ మీనింగ్ని కన్వే చేసే సెంటెన్స్ ఎక్కడుందో పట్టుకొని ఆ ఆప్షన్ మనం పిక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇంగ్లీష్లో కూడా అదే విధంగా చేయాలి. సో ఇలా చేయాలంటే మనకి కొన్ని ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మీద మనకి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, బేసిక్ అవగాహన ఉండాలి. ఓకే, అందుకని మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే, చాలా వరకు మన ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చిన ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ని ఇంపార్టెంట్ వాటిని తీసుకొని మనం ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ది ఏంటంటే CI-I అంటే కళ్ళలో కళ్ళు పెట్టి చూడటం అనొచ్చు. సింపుల్గా చెప్పాలంటే, మనం ఎదుటి వ్యక్తి కళ్ళలో కళ్ళు పెట్టి ఎప్పుడు చూస్తామంటే మనకి బాగా కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు, నెక్స్ట్ ఆ వ్యక్తి చెప్పేది మనకి అంగీకారమైనప్పుడు. ఓకే, సో దీని మీనింగ్ ఏంటంటే CI-I అంటే అగ్రీయింగ్ విత్ సమ్వన్. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వెన్ పిగ్స్ ఫ్లై అంటే మనం లిటరల్గా తీసుకుంటే పందులు ఎగిరినప్పుడు అని చెప్పొచ్చు. ఓకే, పందులు ఎగరడం అనేది ఇంపాసిబుల్ కదా, ఎందుకంటే వాటికి వింగ్స్ ఉండవు. ఎవడైనా సరే అయినా చిన్న కుక్క పిల్లను అలాంటి వాటిని అయితే గాల్లో త్రో చేసాడు అనుకోవచ్చు, అది ఫ్లై చేస్తుందని చూపించవచ్చు. కాకపోతే పందిని త్రో చేయడం అనేది ఇంపాసిబుల్. సో ఈ సిచ్యువేషన్ అనేది అసలు జరగని పని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను అడిగాను అనుకోండి, నేను ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, పాసిబుల్ అవుతుందా అని. మా ఫ్రెండ్ ఏమంటాడంటే వెన్ పిగ్స్ ఫ్లై అంటాడు. అంటే దాని మీనింగ్ ఏంటి? నీకు అంత సీన్ లేదా అని. ఓకే, సో వెన్ పిగ్స్ ఫ్లై అంటే మీనింగ్ ఏంటంటే సంథింగ్ దట్ విల్ నెవర్ హ్యాపెన్. నెక్స్ట్ టు కాస్ట్ ఎన్ ఆర్మ్ అండ్ ఎ లెగ్. మనం ఈ 2 గాజులు యాడ్ చూసే ఉంటాం కదా టీవీలోను, నో స్మోకింగ్ యాడ్. ఓకే, సో అలానే మనం ఏమన్నా ఎక్స్పెన్సివ్ ఫోన్ కానీ, లేదంటే ఏమన్నా
టీవీస్ కానీ ఇలాంటి కాస్ట్లీవి చూసినప్పుడు ఏమంటాం, మరి వాటి కోసం మన కిడ్నీ అమ్ముకోవాల్సి ఉంటుందిరా అంటాం. ఓకే, సో ఇది కూడా ఆల్మోస్ట్ సిమిలర్ అనమాట. టు కాస్ట్ అండ్ ఆర్మ్ ఆర్ లెగ్ అంటే మనకి ఆ వస్తువు పొందడానికి మనం ఒక చెయ్యి ఒక కాలు కోల్పోవాల్సి వస్తుంది అని అనమాట లిటరల్ మీనింగ్. ఓకే, దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే సంథింగ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్, బాగా ఎక్కువ డబ్బు పెట్టుకున్నప్పుడు ఏం చెప్తామంటే ఇట్ కాస్ట్స్ మీ అన్ ఆర్మ్ అండ్ ఎ లెగ్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఏ పీస్ ఆఫ్ కేక్. చాలా ఈజియెస్ట్ థింగ్ ఏమైనా ఉంటే కనుక పీస్ ఆఫ్ కేక్ అంటాం. పీస్ ఆఫ్ కేక్ అంటే ఒక కేక్ ముక్క తీసుకు తినడం, దానికన్నా ఈజియెస్ట్ థింగ్ ఏమి ఉండదు కాబట్టి సంథింగ్ ఈజ్ వెరీ ఈజీ అయితే కనుక మనం ఏ పీస్ ఆఫ్ కేక్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. ఓకే, మీరు ఒక పిల్లిని ఒక సంచిలో పెట్టేసి మూత పెట్టేశారు అనుకోండి, అది ఎప్పుడు బయటకు వద్దామా అని ఉంటుంది. ఓకే, సో సడన్గా ఎవడైనా వచ్చి ఆ మూత ఓపెన్ చేస్తే ఏం చేస్తుంది, అది వాడి మీద పడి పీకేయడం రెక్కేయడం చేస్తుంది. ఓకే, సో లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే ఇదే, ఒక సీక్రెట్ని మనం ఏదో దాసాం, కాకపోతే దాన్ని యాక్సిడెంటల్గా రివీల్ చేస్తాం అనమాట. ఓకే, సో అలా రివీల్ చేసిన సీక్రెట్ని మనం ఏం చెప్పొచ్చు అంటే లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటాం. నెక్స్ట్ టు ఫీల్ అండర్ ద వెదర్. ఓకే, టు ఫీల్ అండర్ ద వెదర్ అంటే మనం బాగా వేడిగా కానీ బాగా చల్లగా కానీ ఫీల్ అయినప్పుడు. అలా ఎప్పుడు ఫీల్ అవుతామంటే మన హెల్త్ బాగున్నప్పుడు. సో సింపుల్గా చెప్పాలంటే టు ఫీల్ అండర్ ద వెదర్ ఈజ్ నథింగ్ బట్ టు నాట్ ఫీల్ వెల్. నెక్స్ట్ టు కిల్ 2 birds with 1 stone. ఇది మన తెలుగులో కూడా ఉంటుంది, సేమ్ జాతీయం. ఓకే, ఏంటది, ఒక దెబ్బకి 2 పెట్టెలు అంటాం. ఓకే, టు కిల్ 2 birds with 1 stone అంటే ఏంటి, మనం ఏదైనా సరే 2 ప్రాబ్లమ్స్ని సింగిల్ షాట్లో మనం సాల్వ్ చేయగలిగితే దాన్ని టు కిల్ 2 birds with 1 stone, ఒక దెబ్బకి 2 పెట్టెలు అనొచ్చు. ఓకే, సో ఇలా చాలా జాతీయాలు మన తెలుగులోను ఇంగ్లీష్లోను కూడా సేమ్ మీనింగ్తో సేమ్ వర్డ్స్తో ఉంటాయి. నెక్స్ట్ టు కట్ కార్నర్స్. మనం ఏదైనా పని చేసినప్పుడు చాలా వరస్ట్గా చేస్తే దాన్ని టు కట్ కార్నర్స్ అంటాం. టు డూ సంథింగ్ బ్యాడ్లీ ఆర్ చీప్లీ. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి, ఇక్కడ తెలుగుకి ఇంగ్లీష్కి సేమ్ వర్డ్స్ సేమ్ మీనింగ్స్ అండ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఉన్నాయని చెప్పాను కదా. ఒకటేమో టు కిల్ 2 birds with 1 stone, ఇంకోటి మెరిసేదంతా బంగారం కాదు అని. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అంటాం ఇంగ్లీష్లో. ఓకే, సో ఇలా చాలా జాతీయాలు తెలుగుకి ఇంగ్లీష్కి ఈక్వలెంట్గా ఉన్నాయి. నెక్స్ట్ టు యాడ్ ఇన్సల్ట్ టు ఇంజరీ. ఓకే, అసలే వాడు దెబ్బ తగిలి బాధపడుతుంటే మనం ఇంకా ఇన్సల్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే, దీనికి కూడా మనకి తెలుగులో ఈక్వలెంట్ జాతీయం ఉంది, ఏంటంటే అది మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అంటాం. టు యాడ్ ఇన్సల్ట్ టు ఇంజరీ, టు మేక్ ఏ సిచ్యుయేషన్ వరస్. ఓకే, అంటే ఉన్న సిచ్యుయేషన్ ఇంకా చండాలం చేసి పెడితే దాన్ని టు యాడ్ ఇన్సల్ట్ టు ఇంజరీ అనొచ్చు. నెక్స్ట్ యు కాంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. ఓకే, అంటే బుక్ కవర్ని చూసి ఓకే ఈ బుక్ కవర్ బాగుందని చెప్పి మనం ఆ బుక్ కంటెంట్ని అంచనా వేయలేం. ఇది మనలో కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి చాలా సార్లు అనుభవం అయిన విషయం అనమాట. బుక్ షాప్కి వెళ్తాము, బుక్స్ చూస్తాం అనమాట, ఆ బుక్ మీద రాసి ఉంటుంది లాస్ట్ ఎగ్జామ్లో ఒక 75కి దగ్గర 72 క్వశ్చన్స్ వచ్చాయి, 71 క్వశ్చన్స్ వచ్చాయి అంటాడు. వెంటనే ఆ బుక్ తెచ్చుకు చూసి చదువుకుంటాం ఇంటికి వచ్చి, కాకపోతే బుక్లో కంటెంట్ ఏమి ఉండదు. ఓకే, సో దాన్ని బట్టి మనకి అర్థమయ్యే నీతి ఏంటంటే ఒక బుక్ని దాని కవర్ చూసి మనం జడ్జి చేయకూడదు, బుక్ లోపల కంటెంట్ కూడా తిరిగేసి చూడాలి. ఓకే, యూ కాంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. సో దీని మీనింగ్ ఏంటి, టు నాట్ జడ్జ్ బేస్డ్ ఆన్ అపియరెన్స్ని బట్టి మనం ఏమీ చెప్పకూడదు అని. నెక్స్ట్ బ్రేక్ ఎ లెగ్. బ్రేక్ ఎ లెగ్ అంటే చూడటానికి ఎలా ఉంది, ఇదేదో నెగిటివ్ మీనింగ్ వస్తుంది కదా, కాకపోతే యాక్చువల్గా గుడ్ లక్ అని చెప్పడానికి మనం బ్రేక్ ఎ లెగ్ అంటాం. ఓకే, ఇది ఎక్కువగా ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏమన్నా యాక్టర్స్ ఇలాంటి వాళ్ళు సింగర్స్ పెర్ఫామ్ చేయడానికి స్టేజ్ ఎక్కే ముందు చెప్తూ ఉంటారన్నమాట బ్రేక్ ఎ లెగ్ అని. మనకి ఆడుగా కనిపిస్తుంది కదా, కాకపోతే మనం తెలుగులో కూడా యూజ్ చేస్తాం. ఒకసారి కామన్ సెన్స్తో ఆలోచించండి. మన తెలుగులో చూడండి చించే కుమ్మే అంటాం. ఓకే, అవి కూడా యాక్చువల్గా నెగిటివ్ వర్డ్సే, కాకపోతే మనం పాజిటివ్ మీనింగ్లో వాడతాం. సో అలాంటిదే బ్రేక్ ఎ లెగ్. ఓకే, చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. బ్రేక్ ఎ లెగ్ అనగానే మనకి నెగిటివ్ సెన్స్ వస్తుంది, కాకపోతే ఇది పాజిటివ్ అనమాట. గుడ్ లక్ని సూచించే వర్డ్ బ్రేక్ ఎ లెగ్. ఓకే, నెక్స్ట్ టు హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అంటే తల మీద సరాసరి మేకు కొట్టడం అనమాట. అంటే ఇంకా డైరెక్ట్ పాయింట్కి వచ్చాడు, డొంక తిరుగుడు లేకుండా. ఓకే, టు హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అంటే ఏంటంటే టు డిస్క్రైబ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ కాజింగ్ ఏ సిచ్యుయేషన్ ఆర్ ప్రాబ్లం. అంటే మన ప్రాబ్లం ఏంటి అనేది డైరెక్ట్గా చెప్పేస్తాం, ఇంకా డొంక తిరుగుడు లేకుండా. నెక్స్ట్ ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైస్. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైస్ అంటే మనకి ఏదైనా ఒక బ్యాడ్ సిచ్యుయేషన్ జరుగుతుంది అనుకుంటే ఆ బ్యాడ్లోనే మనకి గుడ్ జరిగితే దాన్ని మనం ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైస్ అనవచ్చు. అంటే అండ్ మిస్ఫార్చునేట్
మిస్ఫార్చ్యూన్ దట్ ఎవెన్చువల్లీ రిజల్ట్స్ ఇన్ సంథింగ్ గుడ్. జరిగేదంతా దురదృష్ట సంఘటన జరుగుతుంది, కాకపోతే దానివల్ల మనకి ఏదో ఒక అదృష్టం వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తుఫాన్ వచ్చి ఒక ఇంటికి గోడ కూలిపోయింది అనుకోండి, అది దురదృష్టకరమైన సంఘటన. కాకపోతే ఆ గోడ కూలి దాని కింద ఉన్న లంకె బిందులు బయటపడ్డాయి అనుకోండి, అది అదృష్టకరమైన సంఘటన అనమాట. అటువంటి సిచ్యువేషన్స్ ఏమంటామంటే మనం ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైస్ అనొచ్చు. నెక్స్ట్, క్వాలిటీ డే. అమ్మయ్య, డే పూర్తి అయిపోయింది అనుకుంటాం కదా, అలాంటిది అనమాట క్వాలిటీ డే అనొచ్చు. అంటే మనం చేసే పని అక్కడితో ఆపేస్తాం, ఈ రోజుకి చాలేరా అంటాం కదా, అది. స్టాప్ వర్కింగ్ ఆన్ సంథింగ్. సో క్వాలిటీ డే ఈజ్ నథింగ్ బట్ స్టాప్ వర్కింగ్ ఆన్ సంథింగ్. నెక్స్ట్, లెట్ సమ్వన్ ఆఫ్ ద హుక్. అంటే ఇంకా లిటరల్గా చెప్పాలంటే ఏదో ఉరికంబం ఎక్కినోడిని విడిపించడం లేదా కట్టేసినోడిని వదిలేయడం, ఎలా చెప్పుకోవచ్చు. ఓకే, లెట్ సమ్వన్ ఆఫ్ ద హుక్ అంటే టు అలౌ సమ్వన్ హూ హ్యావ్ బీన్ కాట్ టు నాట్ టు బి పనిష్డ్. అంటే ఏదో ఒక తప్పు చేసిన వాడిని పట్టుకుంటాం, కాకపోతే వాడిని పనిష్ చేయకుండా వదిలేస్తే కనుక దాన్ని ఏమంటామంటే లెట్ సమ్వన్ ఆఫ్ ద హుక్ అనొచ్చు. నెక్స్ట్, నో పెయిన్ నో గెయిన్. అంటే మనకి నష్టం లేదు, లాభం లేదు. ఓకే, సో ఎవరిని మనం ఫ్రెండ్స్ కలిసినప్పుడు అడుగుతూ ఉంటాం కదా, ఎరా బిజినెస్ ఎలా సాగుతుందంటే ఏముందన్న పెద్ద లాభం లేదు, నష్టం లేదు, ఏదో అలా నడుస్తుంది అంటారు కదా. సో అటువంటి సిచ్యువేషన్స్లో మనం ఈ ఇడియంని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఫర్ సంథింగ్ యూ వాంట్. మనం చేసే పనికి మనకి పొందాల్సిన దానికి మనం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది, దానివల్ల లాభం నష్టం ఏమి ఉండకపోతే దాన్ని నో పెయిన్ నో గెయిన్ అంటాం. నెక్స్ట్, బైట్ ద బుల్లెట్. బుల్లెట్ అంటే ఎంత ప్రమాదకరమైందో మన అందరికీ తెలుసు. చూస్తూ దాన్ని ఎవడో స్వీకరించాలనుకోడు. ఓకే, సో అటువంటి బుల్లెట్ని కరవడానికి ట్రై చేస్తున్నాం అనమాట, లిటరల్గా చెప్పాలంటే. అంటే టు డిసైడ్ టు డూ సంథింగ్ అన్ప్లెజెంట్ దట్ యు హ్యావ్ అవాయిడింగ్ డూయింగ్. ఓకే, మనం జనరల్గా అవాయిడ్ చేస్తున్నాం, అలా చేయకూడదు అనుకుంటున్నాం, కానీ ఏదో రోజు చేయాల్సిన పరిస్థితి వచ్చింది, చేస్తాం అనమాట. ఓకే, అలా చేద్దామని మనం డిసైడ్ అవుతాం. సో అలా చేయడాన్ని ఏమంటామంటే బైట్ ద బుల్లెట్. బుల్లెట్ని కొరకడం అని చెప్పొచ్చు లిటరల్ మీనింగ్ అయితే. ఓకే, నెక్స్ట్, గెటింగ్ ఏ టేస్ట్ ఆఫ్ యువర్ ఓన్ మెడిసిన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ ఎవరికి ఏమైనా ఫీవర్ అలాంటిది వచ్చింది అనుకోండి, ఛాన్స్ దొరికిందని చెప్పి నీకు ఇష్టం వచ్చిన కషాయాలన్నీ తయారు చేసి వాడితో తాగించేస్తావు, వాడు ఇబ్బంది పడతాడు. సో వాడు ప్రతీకారం తీర్చుకుందామని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏదో రోజు నీకే అదే ప్రాబ్లం వస్తుంది. అప్పుడు ఆడేం చేస్తాడు, సేమ్ నువ్వు వాడిని ఎలా టార్చర్ పెట్టావు అదే టార్చర్ నీ మీద పెడతాడు అనమాట. ఓకే, సో అదేవిధంగా గెటింగ్ ఏ టేస్ట్ ఆఫ్ యువర్ ఓన్ మెడిసిన్ అంటే బీయింగ్ ట్రీటెడ్ ద సేమ్ అన్ప్లెజెంట్ వే యూ హ్యావ్ ట్రీటెడ్ అదర్స్. నువ్వు వేరే వాడిని ఎంత చండాలంగా ట్రీట్ చేసావో వాళ్ళు కూడా నేను అలానే ట్రీట్ చేస్తే ఏమంటామంటే గెటింగ్ ఏ టేస్ట్ ఆఫ్ యువర్ ఓన్ మెడిసిన్ అంటాం. నెక్స్ట్, గివింగ్ సమ్ వన్ ద కోల్డ్ షోల్డర్. ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు ఓదార్పుని కోరుకుంటారు, అంటే మనం షోల్డర్ అనమాట, సపోర్ట్ని కోరుకుంటారు. ఈ షోల్డర్ ఎంత వెచ్చగా ఉంటే అంత కంఫర్ట్ ఫీల్ అయినట్టు అనమాట. ఓకే, సో అలా కాకుండా మీ ఓదార్పిచ్చే షోల్డర్ కోల్డ్గా ఉందంటే మీనింగ్ ఏంటంటే మీరు వాడిని సపోర్ట్ చేయట్లేదని మీనింగ్ అనమాట. ఓకే, అంటే ఇగ్నోర్ చేస్తున్నారని. గివింగ్ సమ్ వన్ ద కోల్డ్ షోల్డర్ ఇస్ నథింగ్ బట్ టు ఇగ్నోర్ సమ్ వన్. నెక్స్ట్, ద లాస్ట్ స్ట్రా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళారనుకుందాం, అక్కడ ఎవడో ఒక చిన్నపిల్లడు ఉన్నాడు. మీరు కూర్చుని మీ రిలేటివ్స్తో మాట్లాడుతుంటే వాడు వచ్చి పక్కన కూర్చొని ఒక సూత్తో పొడుస్తూ ఉన్నాడు మిమ్మల్ని. చాలాసేపు కంట్రోల్ చేసుకున్నారు. ఇంకా లాస్ట్కి చిరాకు వచ్చి ఆయన లాగిపెట్టి ఒకటి కొట్టారు. ఓకే, ఎందుకు కొట్టారంటే వాడు మిమ్మల్ని పొడుస్తూ ఉన్నారు కాబట్టి. సో ఇక్కడ మీరు కంట్రోల్ చేసుకోవడానికి మీ పేషెన్స్ని కోల్పోవడానికి మధ్య ఉన్న చిన్నపాటి ఏమంటారు దాన్ని ట్విస్ట్నే మనం ద లాస్ట్ స్ట్రా అని చెప్పొచ్చు అనమాట. అంటే ద ఫైనల్ సోర్స్ ఆఫ్ ఇరిటేషన్ ఫర్ సమ్ వన్ టు ఫైనల్లీ లూజ్ పేషెన్స్. అంటే మీరు సహనాన్ని కోల్పోయే ఆ హద్దు ఉంటుంది కదా, ఆ హద్దుని మనం లాస్ట్ స్ట్రా అంటాం. ఓకే, నెక్స్ట్, ద ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎక్కడి నుంచైనా ఒక ఎలిఫెంట్ని దొంగతనంగా తీసుకొచ్చారనుకోండి, తీసుకొచ్చి మీ గదిలో పెట్టుకున్నారు దాన్ని. సో అప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటి, దాన్ని గదిలో దాచడం లేరు, అలాగని చెప్పి ఓపెన్గా ఎవరితోనూ డిస్కస్ చేయలేరు. ఓకే, సో అటువంటి సిచ్యువేషన్ మనం ఏమంటామంటే ద ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అంటాం. అంటే ఈ మ్యాటర్ ఆర్ ప్రాబ్లమ్ దట్ ఈస్ ఆబ్వియస్, అంటే అందరికీ ఓపెన్గా తెలిసిందే అనమాట, ఆఫ్ గ్రేట్ ఇంపార్టెన్స్, బట్ దట్ ఈస్ నాట్ డిస్కస్డ్ ఓపెన్లీ. అంటే ఆ ప్రాబ్లం ఉందని అందరికీ ఐడియా ఉంటుంది, ఎందుకంటే మనం రూమ్లో ఎలిఫెంట్ ఉన్నట్టు అందరికీ ఐడియా ఉంటుంది. అలా అని చెప్పి దాని గురించి మనం ఓపెన్గా డిస్కస్ చేయలేం. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దాన్ని ఏమంటాం అంటే ద ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అంటాం. నెక్స్ట్, స్టీలింగ్ సమ్ వన్స్ థండర్. అంటే వేరే వాళ్ళ మెరుపుని దొంగిలించడం లేదా ఉరుముని దొంగిలించడం అని చెప్పొచ్చు. ఓకే, దీని మీనింగ్ ఈ సెంటెన్స్లోనే మనకి అర్థమైపోతుంది. ఏంటంటే టేకింగ్ క్రెడిట్ ఫర్ సమ్ వన్ ఎల్సెస్ అచీవ్మెంట్స్. వేరే వాళ్ళ పని సంబంధించిన క్రెడిట్ని మనం దుబ్బేయడం. ఓకే, స్టీలింగ్ సమ్ వన్స్ థండర్ అంటాం దీన్ని.
నెక్స్ట్ ద బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అంటే ఇక్కడ రెండు ప్రపంచాల వర్డ్స్ని మనం రెండు ప్రపంచాల్లో ఉన్న బెస్ట్ని మనం ఒకేసారి ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో దీని లిటరల్ మీనింగ్ ఏంటంటే యూ కెన్ ఎంజాయ్ 2 డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఎట్ ద సేమ్ టైం. ఓకే, ఒకేసారి 2 డిఫరెంట్ ఛాన్సెస్ లేదా ఆపర్చునిటీస్ మనం ఎంజాయ్ చేస్తూ ఉంటే దాన్ని ఏమంటామంటే ద బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ స్పీక్ ఆఫ్ ద డెవిల్. ఇది జాగ్రత్తగా చూడండి, ఇంగ్లీష్ వర్డ్కి మనకి ఉన్న డిఫరెన్స్ ఏంటనేది తెలుస్తుంది. జనరల్గా ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు అనుకోండి ఒక థర్డ్ పర్సన్ గురించి, ఆ థర్డ్ పర్సన్ సడన్గా అపియర్ అయ్యాడు అనుకోండి, మనం ఏమంటాం, ఒరే నీకు 100 ఏళ్ళ ఆయుష్రా, ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నాం అంటాం. ఓకే, కాకపోతే ఇక్కడ ఇంగ్లీష్ వాడు ఏమంటాడంటే, ఎరా ఇప్పుడు నీ గురించి అనుకుంటున్నాము, సడన్గా అపియర్ అయ్యి అన్న దెయ్యం తీసుకొచ్చి పడేసిందా నిన్ను అంటాడు. ఓకే, అంటే మనం ఏ దాంట్లో అయినా సరే, ఏ సిచ్యువేషన్లో అయినా సరే పాజిటివ్ ఆస్పెక్ట్ని చూస్తాం. సడన్గా వచ్చాడు కాబట్టి వీడికి 100 ఏళ్ళ ఆయుష్ అని, వాడేం చేస్తాడు, దెయ్యం తీసుకొచ్చిందేమో అన్నట్టు నెగిటివ్గా థింక్ చేస్తాడు. ఓకే, సో ఇక్కడ స్పీక్ ఆఫ్ ది డెవిల్ అంటే మీనింగ్ అదే, ద పర్సన్ యు ఆర్ జస్ట్ టాకింగ్ అబౌట్ యాక్చువల్లీ అపియర్స్ ఎట్ ద మూమెంట్. ఓకే, మనం మాట్లాడుకుంటున్న వ్యక్తి సడన్గా అపియర్ అయితే మనం ఏమంటామంటే స్పీక్ ఆఫ్ ద డెవిల్ అంటాం. ఓకే, సో ఇక్కడతో మోస్ట్ ఇంపార్టెంట్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ గురించి టాపిక్ కంప్లీట్ అయింది. ఈ టాపిక్ మీద మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం వేరే ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.